నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు ఈరోజు ఆరోగ్యాలు బాగుంటాయి. ఆదాయం విషయంలో అనుకూలతలు సాధించుకోగలుగుతారు. అలాగే వృత్తి వ్యాపారాల్లో కొన్ని రకాల ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా చాకచక్యంతో వాటిని అధిగమించేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తి స్వామి వారిని తులసీ దళములతో పూజించాలి. వృషభ రాశి వారు తాము చేపట్టిన పనులను జాగ్రత్తగా పూర్తి చేస్తుండాలి. అలాగే కుటుంబపరమైనటువంటి ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో అనుకూలతలు పెంచుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సత్యనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసి అర్చన నిర్వహించండి. మిథున రాశి వాళ్లకు ఆర్థిక అనుకూలతలు పెరుగుతుంటాయి. అనవసరమైనటువంటి అప్పులు చేయకూడదు. అలాగే ఇతరులతో అన్ని రకాల అనుబంధాలను పెంచుకునే ప్రయత్నాలు చేస్తుండాలి. ఎవరితో కూడా అనవసరమైనటువంటి వివాదాలు కొని తెచ్చుకోకూడదు. ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ గాయత్రి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారి అష్టకమును పారాయణం చేయండి. కర్కాటక రాశి వాళ్లకు వృత్తి ఉద్యోగాల్లో అనుకూలతలు పెరుగుతుంటాయి. శుభవార్తలు కలిసి వస్తుంటాయి. పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాల్లో అనుకూలతలు పెంచుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి కూడా కొంత ఇబ్బంది పెడుతుంది. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ కోదండరామస్వామి వారి స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. సింహరాశి వారు ఈరోజు తాము చేపట్టినటువంటి పనులను పూర్తి చేయగలుగుతారు. కుటుంబపరమైనటువంటి అనుకూలతలు పెంచుకోగలుగుతారు. దూర ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో కొన్ని పొరపాట్లు జరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా వ్యవహరించండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ వైద్యనాథ అష్టకమును పారాయణం చేయండి. కన్యారాశి వాళ్లకు వృత్తి ఉద్యోగాల్లో అనుకూలతలు పెరుగుతుంటాయి. ఆశించినటువంటి సమాచారాలు తెప్పించుకోగలుగుతారు. అలాగే విదేశాల్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో సంభాషణలు సమాలోచనలు జరుపుతూ ఉంటారు. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నాలు చేయగలుగుతారు. అందరి యొక్క సహకారాన్ని పొందే అనుకూలతలు కనిపిస్తున్నాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాకాళీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ దుర్గా అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి. తులారాశి వాళ్లకు ఈరోజు వ్యాపార కార్యక్రమాల్లో అనుకూలతలుంటాయి. ఉద్యోగపరంగా ఆశించినటువంటి సమాచారాన్ని పొందలేకపోతారు. అనారోగ్య భావనలు పెరుగుతూ ఉంటాయి. కష్టపడి పనిచేయవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. విలువైనటువంటి సమయాన్ని వృధా చేయకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు. మీరు చేయవలసిన పూజ స్కందషష్ఠి కవచమును పారాయణం చేయాలి. వృశ్చిక రాశి వాళ్లకు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అనుకూలతలు ఉన్నప్పటికీ అనవసరమైనటువంటి ఖర్చులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో లక్ష్యాలు పెరిగిపోతూ ఉంటాయి. కుటుంబపరమైనటువంటి అంశాల్లో ఆలోచనలు కలిసి వస్తూ ఉంటాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాలు కానీ స్థలాలు కొనేటటువంటి అంశంలో కానీ ఏకాభిప్రాయానికి రాగలుగుతూ ఉంటారు. అలాగే కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి దండకమును పారాయణం చేయటం మంచిది. ధనుస్సు రాశి వాళ్లకు ఆదాయ మార్గాలు అనుకూలిస్తూ ఉంటాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. చేపట్టినటువంటి పనుల్లో ఒత్తిడిని తగ్గించుకుంటూనే ప్రయోజనాలు సాధించుకుంటూ ఉండాలి. అలాగే
వివిధ రూపాల్లో రాజకీయపరమైనటువంటి అనుకూలతలు పెంచుకోగలుగుతారు. రావలసినటువంటి బాకీలను వసూలు చేసుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అనంత పద్మనాభ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసీ దళములతో పూజించాలి. మకర రాశి వాళ్లకు వివిధ రూపాల్లో రాజకీయపరమైనటువంటి సభల్లో పాల్గొనేందుకు ఆహ్వానాలు అందుతూ ఉంటాయి. సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు వింటూ ఉంటారు. అలాగే ఉద్యోగపరంగా పదోన్నతులు సాధించుకోగలుగుతారు. కష్టపడి పనిచేస్తారు. గౌరవ మర్యాదలను సంపాదిస్తారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ నటరాజస్వామి వారు. మీరు చేయవలసిన పూజ శివ పంచాక్షరి జపం చేసుకోవటం మంచిది. కుంభరాశి వాళ్లకు ఆదాయ మార్గాలు పెరుగుతూ ఉంటాయి. అలాగే శ్రమతో కార్యక్రమాలు పూర్తి చేస్తూ ఉంటారు. వ్యాపార పరంగా ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. వివాదాలకు దూరంగా ఉంటూనే ప్రయోజనాలను కాపాడుకుంటూ ఉండాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ఆంజనేయ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ కార్యసిద్ధి హనుమత స్తోత్రమును పారాయణం చేయండి. మీనరాశి వాళ్లకు ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది. అప్పుల భారాలను తగ్గించుకుంటూ ఉండాలి. శ్రమతో పనులు పూర్తి అవుతూ ఉంటాయి. అలాగే ఇతరులకు హామీలు ఇచ్చే సందర్భంలో జాగ్రత్తగా వ్యవహరించండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ గణపతి స్వామివారి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయండి.